తీయగా చల్లగా స్వరా స్వరాగ్ సార్ నువ్వు పాడే ముందర నీకు కాకుండా వీళ్ళకు ఒక టెస్ట్ పెడదాం. ప్రణీత మైక్ తీసుకో. నేను మామూలుగా పాడడానికి ఇట్లా పెట్టుకో, ఒకటి బల్ల మీద ఒక సౌండ్ చేయి. ఓకే, జిల్లి బిల్లి పళ్ళు నువ్వేం కొట్టొద్దు, నేను కొడతాను. నువ్వు పాడు. 1 2 3. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. ఓకే, ఆ బీట్ నువ్వు వాయించు. ఇప్పుడు పాడకుండా వాయించు. ఎనీబడి? ఇప్పుడు అదే లైను ఆ బీట్ వాయిస్తూ పాడు. జిలిబిలి పలుకుల పిలిచిగా పలికిన తౌమైనా. చిలిపిగా పలికినమ్మా. జిలిబిలి పలుకుల ఫస్ట్ లిరిక్లోనే తేడా వస్తుంది ముందర. ఎనీబడి ఎల్స్? జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. టాక్ 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 టడాక్, అది బీట్. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. రాదది. మీరు ఇంటికి వెళ్ళి వీళ్ళంతా ట్రై చేయండి. స్వరాగ్, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిన్ను జడ్జ్ చేయడం మానేసి ఈ పనిలో ఉంటారు. ఇప్పుడు నువ్వు పాడే పాట ఏంటమ్మా? సార్ నేను పాడబోయే పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే పాట సార్. ఈ పాట గురించి నేను విషయం చెప్తా. ఈ పాటను అద్భుతంగా రాసిన చంద్రబోస్ గారు. ఆయన కెరీర్ అంతా ఒక ఎత్తు అయితే ఈ పాట ఒకటి ఒక ఎత్తు. ఎందుకంటే ఇందులో ఆ రాజేషు, రోజా వీళ్ళందరూ ఏ కాలేజీలో ఏ బ్యాచ్లో మనుషులో స్టూడెంట్లో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఆ పేర్లు ప్రాపర్ నౌన్స్ యూనిక్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవితానికి కనెక్ట్ అయిపోయే విధంగా రాశారు ఆయన. ఆ టెంప్లెట్ చాలా అద్భుతంగా కుదిరింది. అదే టెంప్లెట్లో నేను రకరకాల సిచ్యువేషన్లో నేను కస్టమైజ్డ్ లిరిక్ రాసి ఈ పాట చాలాసార్లు జనాలను మెప్పించడం జరిగింది. అద్భుతమైన టెంప్లెట్ ఇచ్చారు చంద్రబోస్ గారు. ఇది ఫర్ ఎవర్ ఈజ్ ఏజ్లెస్ సాంగ్. ఏజ్ అంటే గుర్తొచ్చింది. ఇందాక కృష్ణ గారు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అన్నా అని పిలిచే అవకాశం నాకు ఇవ్వండి, అలా పిలుస్తుంటాను నేను అంటే, అదేం భాగ్యం అండి, అట్లాగే కానివ్వండి అన్నాను. తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏమంటే కృష్ణ గారు మీరు ఎప్పుడు పుట్టారంటే 1957 అని చెప్పారు. నేనేమో 1961. నేను అన్న ఎలా అవుతాను? ఆయనకన్నా 4 సంవత్సరాలు చిన్న. అయితే ఆయన నాకన్నా పెద్ద ఆయన నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? చూడడానికి నాకన్నా 10 ఏళ్ళు చిన్నగా కనబడుతున్నారు. సో మనకి ఏజ్, ఒరిజినల్గా ఏజ్ రావడం వేరు, ఏజ్ వచ్చిందేమో అనిపించడం వేరు. ఏం కృష్ణ గారు, మీరు నన్ను తమ్ముడు అని పిలవండి. మీరు తమ్ముడు అని మైక్లో పిలిస్తేనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది, లేకపోతే స్టక్ అయిపోద్ది. అనిల్ గారు. తమ్ముడు గారు ఓకే అండి. ఓకే అండి. అన్నగారు ధన్యవాదాలు. ఇంకా అవ్వలేదు పని. ఇప్పుడు ఏజ్ వల్ల ఏజ్ రావడం వేరు. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు. ఏజ్ వల్ల ఏజ్ రావడం వేరు, వేరే కారణాల వల్ల ఏజ్ పనిగట్టుకుని ఆపాదించబడడం వేరు. ఏజ్ పెరగకపోయినా ఏజ్డ్గా కనిపించడం ఎందుకో నేను చెప్తాను. ఒకటి, హైట్ ఎక్కువ ఉంటే ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. పొట్టిగా ఉన్నవాళ్ళు యంగ్గా కనబడతారు. మీరు ఒప్పుకుంటారు చంద్రబోస్ గారు? ఒప్పుకుంటానండి, ఒప్పుకుంటా. రెండోది, ఒబేసిటీ వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. సన్నగా ఉన్నవాళ్ళు ఏజ్ తక్కువగా కనబడతారు. తర్వాత కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు, కొంచెం చామన ఛాయ ఉన్నవాళ్ళు ఏజ్గా కనబడతారు. బాగా ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు ఏజ్ తక్కువగా కనబడతారు బికాస్ ఆఫ్ ది కలర్. తర్వాత జుట్టు తెల్లబడిపోయినా, గడ్డం తెల్లబడినా ఏజ్ అనిపిస్తారు. కొంతమందికి పాపం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుద్ది, సమ్ డెఫిషియన్సీ అది. సో అదొక కారణం. తర్వాత బట్టతల వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. కొంతమందికి చిన్నతనంలోనే మా ఫ్రెండ్ ఉండేవాడు, బాగా 25 ఏళ్ళకే మొత్తం జుట్టు ఊడిపోయింది. బట్టతలతో తిరుపతి వెళితే టేక్ ఇట్ ఈజీ అన్నారు ఇందాక పాటలో. సో బట్టతల వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయమ్మా. మామూలు కూలింగ్ గ్లాసెస్ కాకుండా ఇట్లా రీడింగ్ గ్లాసులు ఉన్నాయే, ఈ గ్లాసులు పెడితే కొంచెం ఏజ్డ్ లుక్ వస్తుంది. అగ్రీ? గ్లాసెస్ పెడితే నువ్వు తీసేవేంటి, అప్పుడే అవ్వలేదు నీది. ఇది కాకుండా బుక్కిష్ లాంగ్వేజ్ అంటే గ్రాంధికం మాట్లాడితే ధన్యవాదములు, దానివల్ల ఏజ్ పెరిగినట్టు అనిపిస్తుంది. సో మామూలుగా స్లాంగ్ మాట్లాడితే వాట్ బ్రో ఇట్లా మాట్లాడుతుంటే ఏం డ్యూడ్ అంటుంటే ఏజ్ తగ్గి కొంచెం యంగ్గా అనిపించవచ్చు. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పాడుతా తీయగా అనే కార్యక్రమంలో
అక్కడ కూర్చుంటే యంగ్, ఇక్కడ నిలబడి పాడుతున్నా యంగే, వాళ్ళు వాయించే వాళ్ళు యంగ్. ఈ జడ్జి సీట్లు ఉన్నాయి కదా, ఇందులో కూర్చుంటే ముసలివాళ్ళు అని అర్థం. ఒక ఏజ్ వస్తే తప్ప ఈ జడ్జి సీట్లో న్యాయ నిర్ణేతలుగా ఉండరు అనే ఒకటేదో ఒక సాంప్రదాయం ఒకటి మనకు ఉంది. సో బాగా ఎల్డర్లీగా ఉన్న వాళ్ళే ఈ సీట్లో కూర్చోవాలి. కాబట్టి చరణ్ ఇక్కడ కూర్చున్నాడు. హలో చరణ్ అక్కడ ఉండి చెప్తాను. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనకు అన్నీ కూడా వింతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాల్సిన సునీత ఎక్కడో ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిన సునీత ఎక్కడుంది? స్పేస్లో ఉందా? లేదు కదా, భూమి మీదే ఉంది, స్పేస్లో లేదు. అక్కడ ఉండాల్సిన నువ్వేమో ఇక్కడ ఉన్నావు. సో నీ ఏజ్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఆయన ఎందుకైతే నన్ను తమ్ముడు అన్నారో, నేను ఏజ్ తగ్గించుకునే ప్రయత్నంలో ఈ ఒక్క పెర్ఫార్మెన్స్కి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇంత బిల్డప్ ఇచ్చి సార్ మీరు అక్కడికి వెళ్ళి కూర్చోడానికా? కూర్చోండి, కమాన్. Dear girls, dear boys, dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడిపోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్లోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచులోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధాజల్లో నుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషి ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, ఊర్వశి పాడిన రంభ పాటలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. The joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
బోటని మాస్టారు బోడిగుండు పైన పోలేడు చోకులు, రాగిని మేడము రూపురేఖ పైన గ్రూప్ సాంగులు, సుబ్బయ్య మాస్టారు స్కూటీకి కూర్చిన కుండు పిన్నులు, టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన క్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాస్ రూములోన కుప్పి గంతులు, పరపురాని చిరిగిరాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బాగుందమ్మా, మంచి పాట గుర్తు చేసావు. ఓవర్ టు జడ్జెస్. స్వరాగ్, సార్ నువ్వు పాడడానికి ముందు ఏమన్నావు? ఈ పాటకు సంబంధించి 47 వర్షన్స్ పాడానన్నావు కదా ఇంతకుముందు. అవును సార్. ఇది 48వ వర్షన్గా నేను అనుకుంటున్నాను. కిరణ్ గారు మీరు గమనించలేదు కానీ, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవుల పువ్వులు, కైలాష్ పెట్టిన కూసిన కాకే కూతలు, కళ్యాణి పేల్చిన లెంపక, ఊరోషి పాడిన రొంప పాటలు అంట. కాదు, ఎంత ధైర్యంగా అప్పటికప్పుడే మళ్ళీ అసలు ఏమి అటు ఎటు చూడకుండా ధైర్యంగా పాడచ్చు. ఓరి నాయన, కైలాష్ కూసిన కారు కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు అంటే ఊరోసి పడిన రొంప పాటలు అంటారు. తిరిగిరాని కదా, చిరిగిరాని గుర్తు. 48వ వర్షం పాడేసావు బాబు, సూపర్. అది వదిలేస్తే మిగతా అంతా బాగా పాడాడు. మంచి అనుభూతి ఉంది, అనుభూతి కనిపించింది. బాగా పాడాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా పాడు. చరణ్, ఎంత అబద్ధాల పాటైనా బాగా ఫీల్తో పాడావు. ఇక్కడ పిచ్చింగ్ ఏది అవుట్ అవ్వలేదండి, పక్కాగా ఉందండి, క్లీన్గానే ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేసావు అదే నాకు అర్థం కాదు నిజంగా. అంటే లిరిక్ మర్చిపోతూ అక్కడికక్కడ క్రియేట్ చేసుకున్నదా, లేకపోతే ముందు ఆల్రెడీ నీకు తెలిసినది ఇట్లాంటివి అబద్ధాల పాటలు చాలా నేను పాడా? యాక్చువల్లీ సార్ నాకు కొన్ని చాలా కొన్ని స్టోన్ మార్క్స్ ఉంటాయి సార్. నాకు ఎప్పుడెప్పుడు కిరణ్ గారు నడుచుకుంటూ వస్తున్నారు ఆర్ఆర్ నాకు మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది సార్. ఆయన ఎక్కడ నడిచినా కూడా. ఒకసారి బింబిసార్ ఆడియో లాంచ్లో కూడా స్టేజ్ మీద వచ్చారు, నాకు మైండ్లో మ్యూజిక్ అది యమదంగా గుర్తొచ్చింది. నా మైండ్ అంతా అక్కడే ఉంది నాకు. ఆ తర్వాత యంగ్ యమ్మ రంభా ఉర్వశి వెనక ఉంటారు కదా, సో అట్లా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సింక్ ఎక్కడికైతే ఆగింది సార్. బట్ క్లీన్గా ఎలాగో మేనేజ్ చేసావు, ఫినిష్ అయిపోయింది పాట, బాగానే పాడావు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బ్యాకింగ్ సార్. నిజంగా వాళ్ళ జన్మ ధన్యం. ఎప్పుడైనా కీరవాణి గారికి కలుస్తామా, అపాయింట్మెంట్ దొరుకుతుందా, ఆయన ముందు పాడగలుగుతామా అని కోరుకునే ఈ వయసులో వాళ్ళతో పాటు మీరు కలిసి వాళ్ళకి బ్యాకింగ్ పాడటం, వాళ్ళతో కూడా నించోవటం, గడం కలపడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా థ్యాంక్ యూ చరణ్. ఇప్పుడు యాంకర్ కీరవాణి గారు మీరు జడ్జ్మెంట్ చెప్పాలి సార్. ఫస్ట్ నువ్వు ఈ పాట 45 వర్షాలు పాడే అన్నావు కదమ్మా, దాంతో నీకు ఇంప్రెషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా పాడేవన్నది నేను మర్చిపోయి ఇంకా అందులోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.